దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి 3వ రోజు దేవుని సన్నిధిలో ఈ పస్కా సిద్ధపాటు కూడికలలో చేరి వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఈ మైక్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున ప్రత్యేకమైన పస్కా పండుగ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఈ ఫిలదెల్ఫియా ఛానల్ ద్వారా అనేకమైనటువంటి విషయాలు మీడియా ద్వారా బయటకు వెళుతూ ఉన్నాయి. మరి మనలను ప్రేమించి ఈ ఛానల్లో మనం పెడుతున్నటువంటి ఆ పోస్టులను ప్రేమించి దగ్గర 6,000 మంది మనల్ని ఫాలో అవుతున్నారు. వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ఛానల్ ద్వారా కేవలం సత్యమైన వాక్యమే ప్రపంచానికి తెలియపరచబడాలని మరి నేను ఆలోచన చేసి ఎటువంటి స్వలాభపరమైన ఉద్దేశాలు ఏమీ లేకుండా దేవుని మాట అనేక మందికి వినిపించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండి ఈ ఛానల్ ప్రారంభించాం. మరి 3 సంవత్సరాలు మరి చాలా ఇబ్బందులు, దాని గురించి మనకు తెలియదు. తరువాత దేవుని మహాకృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు విస్తరింప చేయాలని ఆశ కలిగి ఉంటే ఆయన మనకి ఆలోచనిచ్చి జ్ఞానాన్నిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. డిసెంబర్ నుంచి చాలా మరి పాజిటివ్ మరి ఈ ఛానల్కు రావటం, అనేక మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం, అనేక మంది ఇవి ఫాలో అవటం, చూడటం, లైక్ చేయటం, షేర్ చేయటం, మరి అనేక మంది ఈ ఛానల్లో భాగస్వాములుగా కలిగి ఉండటాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి రానున్న కాలంలో అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి అనేక మందికి తెలియపరచడానికి ఈ ఛానల్ను దేవుడు వాడుకోవాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మంచిది. ఈ 3వ రోజు దేవుని సన్నిధిలో మనం చేరాము. మొదటి రోజు వర్తమానం, 2వ రోజు వర్తమానం, ఈ ఉదయకాలపు వర్తమానాలు కూడా మనం విన్న వర్తమానాలు మరిచిపోతే ఉపయోగం లేదు, కానీ విన్న వర్తమానాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఒక్క మాట అయినా మరి ఆ వాక్యానికి అనుగుణమైన మాట, కీ పాయింట్ ఉంటుంది ప్రతి మాటకి. ఆ కీ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యం అంతా జ్ఞాపకం వస్తుంది. అలాగ మీరు జ్ఞాపకం చేసుకొని కేవలం వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా మీరు దేవుని జ్ఞానాన్ని అభ్యసించి మీరు ఆశీర్వాదం పొందాలని దేవుని నామం పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ పస్కా పండుగకు 6 రోజుల ముందు ప్రయాణం నుంచి మనం ఈ కూడికలు సిద్ధపాటు కూడికలుగా ప్రారంభం చేసాం. అప్పటి వరకు వేరే ప్రదేశంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు పస్కా పండుగ సమీపిస్తుందని ఎరిగి మరి బేతనియ గ్రామానికి రావటం, బేతనియ, బెత్పగే అనే ప్రాంతాల్లోకి, యెరూషలేము ప్రాంతానికి యేసు ప్రభు రావటం, అక్కడ నుంచి ఆయన అనేకమైనటువంటి విషయాలను మరి సంగతులను బైబిల్ గ్రంథంలో పొందుపరచడం, సరిగ్గా 7వ రోజు యేసు ప్రభు వారు ఒలీవల కొండ మీద విజ్ఞాపన అయిన తరువాత అప్పగించబడటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అదే రోజు సాయంత్రం శిష్యులకు ప్రభురాత్రి భోజనాన్ని ఏ విధంగా చెయ్యాలో ఆయన మరి చూపించి, మీరు ఈ విధంగా దీనిని జరిగించండి అని శిష్యులకు చెప్పి, దీని విలువ నేను ఎందుకు చేశానో నేను మరణం గెలిచిన తరువాత మీకు అర్థమవుతుందని ఆ మాటలు చెప్పి, ఆయనన్నీ దగ్గరుండి చేయించి
ప్రతీది, శిష్యుల పాదాలు కడగడం దగ్గర నుంచి, ఆయన ప్రభురాత్రి భోజనం ఇవ్వటం దగ్గర నుంచి, సిలువ పైన ఆయన మరణించటం దగ్గర నుంచి అన్ని విషయాలు ఆయన చాలా చక్కగా తేట తెల్లగా మరి శిష్యులకు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మరి మొదటి దినాన కట్టబడిన గాడిద యొక్క విషయాలను, అలాగే ఆయనను అభిషేకించినటువంటి మరియ మంచి అచ్చ జటామాంసి కలిగిన అత్తరుతో ఆ విషయాలను, అలాగే అనేక మంది స్వస్థపడిన విషయాలను తెలుసుకున్నాం. రెండవ రోజు మరి చాప గురించి, దేవుని మాట విని దేవుని పని జరిగించినటువంటి చాప గురించి విన్నాం. ఈరోజు ఉదయం యేసు ప్రభువారు ఎందుకు మరణించవలసిన అవసరత వచ్చిందో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఈ 7 రోజుల ప్రయాణంలో భాగంగా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. అతడు మనం మాట్లాడుకునేంత మంచివాడు కాకపోవచ్చు, మనం అతని గురించి చెప్పుకునేంత మంచివాడు కాకపోవచ్చు, కానీ అతనిలా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని మనం ఈ 7 రోజుల ప్రయాణంలో మనం తెలుసుకోవాలి. అతనే మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది, అతనే యోధా ఇస్కరియోతు. అతని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునిలో ఎంత బలంగా ఉండాలో మనకు అర్థమవుతుంది. అతను చేసినటువంటి ప్రతి పనిని బట్టి మనకు ఒక ఇంత కోపం వస్తుంది. అతను చేసినటువంటి యేసు ప్రభువారికి చేసినటువంటి ద్రోహాన్ని బట్టి మనకు చాలా కోపం కలుగుద్ది. చాలామంది మనం అనుకుంటాం ఏంటంటే, యోధా ఇస్కరియోతు యేసు ప్రభువారిని అప్పగించాడు, ఆయన నరకానికి వెళ్ళిపోతాడు, వెళ్ళాలి అనే ఆలోచనతో మనం ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసు ప్రభువారిని అప్పగించటానికి ప్రధాన పాత్ర పోషించాడు. అయితే అతన్ని నరకానికి పంపించటమా లేకపోతే ఏం చేయటం అనేది యేసు ప్రభువారి ఉద్దేశమై ఉంది. అదే విషయాన్ని యేసు ప్రభువారు మరణం గెలిచి లేచిన తర్వాత శిష్యులకు కనబడిన తర్వాత శిష్యుల్లో ఒక ఆయన అడుగుతాడు, అంత ద్రోహం చేసినటువంటి ఇస్కరియోతు యోధా ఏమవుతాడు అని అడిగితే, నేను వచ్చే వరకు అతను ఉండటం నాకు ఇష్టం, నేను వచ్చే వరకు రాకడ వరకు అతను ఉండటం నాకు ఇష్టం, దానివల్ల నీకు వచ్చిన అభ్యంతరం ఏమి అని అడుగుతాడు శిష్యుణ్ణి. అయితే ఇలాంటి మనుషుడు భూమి మీద పుట్టకుండా ఉంటేనే బాగుండు అన్న వాక్యం కూడా వ్రాయబడింది. ఇస్కరియోతు యూదా కూడా నిరపరాధి రక్తాన్ని అర్పించాను అనేసి గుండెలు బాదుకొని పరుగు పెడుతూ ఒక చెట్టు కొమ్మకు మరి ఉరి వేసుకొని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు అప్పగించబడే వరకు తన ఆలోచన, తన ఉద్దేశం, తన ప్రాణం, తన మనస్సు ఎక్కడుందంటే డబ్బు మీద ఉండిపోయింది. యేసు ప్రభువారి శిష్యులందరూ యేసు ప్రభువారితో సువార్త ప్రకటిస్తూ, యేసు ప్రభువారిని ఫాలో అవుతూ, యేసు ప్రభువారి అత్యంత దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇస్కరియోతు యోధా మాత్రం ఎప్పుడు తన మనసంతా డబ్బు మీద ఉండేదంట. అందుకనే అతన్ని ఏం చేశారంటే అతన్ని కోశాధికారిగా చేశారు. కోశాధికారి అంటే క్యాషియర్.
క్యాషియర్ డబ్బు సంచి ఎప్పుడు అతని సంఖలోనే ఉండేదట. అతని ఆలోచన ఎప్పుడు డబ్బు మీదే ఉండేదట. అందుకనే తన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే మనం ఏం ప్రేమించకూడదో, ఏమి విడిచిపెట్టాలో మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయని 7 రోజుల ప్రయాణంలో ఆయన గురించి కూడా ప్రత్యేకంగా ఒక మాట మాట్లాడినటువంటిగా సందర్భం ఉంది. అది మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించెను గనుక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యూదా ఇస్కరియోతు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఈ యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒకడు. కానీ కేవలం 30 వెండి నాణాల కోసం యేసు ప్రభుని విరోధులకు అంటే శత్రువులకు అప్పగించి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారిని అప్పగించటానికి ప్రప్రథమమైన స్థానాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా, యేసు ప్రభువుతో ఈ వ్యక్తి 3 సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తిగా, చివరికి గెత్సెమనే తోటలో యేసు ప్రభువారిని ఒక ముద్దుతో, ఆ ముద్దు ద్వారా శత్రువులు గుర్తించేంతగా ద్రోహం చేసి యేసు ప్రభువారిని అప్పగించాడు. ఇస్కరియోతు యూదా అపొస్తలుల జాబితాలో చేర్చబడలేదు. ఎందుకంటే ఈ ఇస్కరియోతు యూదా యోదయ ప్రాంతంలోని కెరియోతు ప్రాంతానికి చెందినవాడు. అందుకనే ఈ యూదా ఈ కెరియోత్ అనే మాటని కలిపి యూదా ఇస్కరియోతు అని వ్రాయబడింది. అయితే ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడిగా ఉన్నాడు. కానీ ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారికి విరుద్ధమైనటువంటి రోమా సామ్రాజ్యానికి పనిచేశాడు. గూఢాచారులు అంటారు కదా, ఈ తీవ్రవాదులు అంటారు కదా. అంటే కన్న భూమికి లేకపోతే నమ్మిన వారికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులను ఇస్కరియోతు యూదాలుగా పోల్చొచ్చు. ఈనాడు సంఘాల్లో సంఘాన్ని మోసగించి, సేవకుణ్ణి మోసగించి, సంఘాన్ని పాడు చేయాలనే ఆలోచన కలిగినటువంటి ఇస్కరియోతు లాంటి వ్యక్తులు సంఘాల్లో లేకపోలేదు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు లోకంలో ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎప్పుడు డబ్బు మీద ఉంటుంది, వాళ్ళ ఆలోచనలో ప్రేమ అనే మాట ఉండదు, వాళ్ళ ఆలోచనలో సహవాసం అనే మాట ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక వంక తీసుకురావటానికి, ఎప్పుడూ ఏదో ఒక పాయింట్అవుట్ చేసి నెగిటివ్గా కామెంట్స్ చేయటానికి వారు చూస్తూ ఉంటారు. అందుకని యేసు ప్రభువారు ఒకసారి కానుకల పెట్టి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆ కానుకల పెట్టిలో 2 వ్యక్తుల వేసినటువంటి కానుకలను బట్టి వ్రాయబడింది. మొట్టమొదటిగా ధనవంతుడు వేసినటువంటి కానుక, రెండవదిగా పేద వెధవరాలు వేసినటువంటి కానుక. ఈ 2 కానుకల్లో యేసు ప్రభువారు అంగీకరించినటువంటి కానుక ఏంటంటే ధనవంతుడు వేసిన కానుక కాదు, కానీ
పేద వెధవరాలు వేసిన కానుక అంగీకరించబడింది. ధనం ఎక్కడుంటుందో మనిషి హృదయం అక్కడుంటుందని, ధనం ఎక్కడుంటుందో అక్కడ హింసాత్మకమైనటువంటి చర్యలు ఉంటాయని, ధనం ఎక్కడుంటుందో అక్కడ సహోదర ప్రేమలు ఉండవని, ధనం ఎక్కడుంటుందో అక్కడ సహవాస ప్రేమలు ఉండవని, ధనం ఎక్కడుంటుందో అక్కడ మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయని, ధనం ఎక్కడుంటుందో అక్కడ మరి ఆ మోసపూరితమైనటువంటి విధానాలు పనిచేస్తాయని యూదా ఇస్కరియోతు ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ యూదా ఇస్కరియోతు సంఖ్యలో ఎప్పుడూ డబ్బు సంచి ఉండేదట. ఆ డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి పని మీరు ఒకటి గుర్తించవచ్చు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో యూదా ఇస్కరియోతు గురించి చాలా తక్కువ ప్రస్తావన ఉంటుంది. శిష్యుల్లో చేర్చబడ్డాడు, కానీ మిగిలిన శిష్యులు ప్రస్తావించబడినటువంటి ఆ సంగతులు యూదా ఇస్కరియోతు గురించి ఎక్కువ ఉండవు. మాట్లాడిన ప్రతిసారి కూడా యేసు ప్రభువారు ఏం చెప్తాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి ఉద్దేశాన్ని శిష్యులతో చేర్చబడిన మొదటి రోజు నుంచే యేసు ప్రభువారు గమనించాడు. అది అలాగూ నెరవేరవలసి ఉన్నది, అది అలాగూ జరిగింపబడవలసి ఉన్నది. కనుక యేసు ప్రభువారు తన పనిని తాను చేయనివ్వటానికి కాను ఆయన మౌనంగా ఉన్నాడు. మిగిలినటువంటి 11 మంది శిష్యులతో కూడా చాలా మంచి సంబంధాలు కలిగి యేసు ప్రభువారు గొప్ప 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 విషయాలను ఆ శిష్యుల గురించి వ్రాయించాడు. కానీ యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడినప్పుడల్లా అప్పగించబడేటటువంటి ఆ స్థానం, యేసు ప్రభువారిని అప్పగించినటువంటి ఆ స్థానం ఇస్కరియోతు యూదాకి ఇచ్చారు. అందుకని చాలా తక్కువ ప్రస్తావన కనపడుతుంది, కానీ చాలా ఘోరమైనటువంటి ఇతివృత్తం ఈ యొక్క ఇస్కరియోతు యూదాది. మొట్టమొదట యేసు ప్రభువారి శిష్యుల జాబితాలో చేర్చబడటానికి ఎన్నుకోబడినటువంటి 12 మంది శిష్యుల్లో ప్రధాన శిష్యుల్లో ఒకడిగా యేసు ప్రభువారు ఇస్కరియోతును ఎన్నుకున్నారు. ఈ ప్రధానమా మరి శిష్యుడిగా ఉన్నటువంటి ఈ ఇస్కరియోతుని ఏం చేశారంటే, ద్రవ్యకోశాన్ని అంటే డబ్బు చూసుకునేవాడిగా ఆ స్థానాన్ని యూదా ఇస్కరియోతుకి ఇచ్చారు. 12 మంది నిజమైన శిష్యులు ఉంటే 12 మందికి ఆ లోకానికి పరిచయం చేసి నిజమైన శిష్యులుగా పరిచయం చేస్తే, ఈ ఒక్కడు మాత్రం 11 మంది జాబితాలో లేకుండా తన దురుద్దేశాన్ని, తన యొక్క మరి స్వలాభాన్ని, తన యొక్క యేసు ప్రభువారితో ఉంటున్నాడు, ఆత్మీయమైన విషయాలు వింటున్నాడు, చక్కటి బోధలు వింటున్నాడు, యేసు ప్రభువారి ద్వారా అనేక సూచక క్రియలు చూస్తూ ఉన్నాడు, ఆయన అనేక మందికి ఆహారం పెట్టడం చూశాడు, అనేక మందిని బాగు చేయటం చూశాడు, అనేక మందిని రక్షించడం చూశాడు, అనేక మందిని బాగు చేయటం చూశాడు, చాలా మహత్కార్యాలు చేయటం చూశాడు. కానీ ఏ మహత్కార్యం, ఏ సూచక క్రియ, ఏ సువార్త అతని హృదయాన్ని తెరవలేకపోయింది. ఎందుకంటే అతని హృదయం అంతా స్వార్థంతో నిండిపోయింది. ఒకే ఒక ఆలోచన, యేసు ప్రభువారిని అప్పగించాలి. మిగిలిన 11 మంది కూడా స్వార్థ పనిలో యేసయ్యతో పాటు రాత్రనక పగలనక అనేక ప్రాంతాలు, గలిలయ సమరయ ప్రాంతాలకు, పాలస్తీనా ప్రాంతాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి గొప్ప స్వార్థ ప్రకటిస్తూ యేసు ప్రభువారితో ఉన్నతమైనటువంటి ఆ సహవాసాన్ని, అనుభవాన్ని కలిగి ఉంటే, ఇతను మాత్రం వారితో ఉంటూనే ఉన్నాడు. కానీ వారికి దూరంగా యేసు ప్రభువారి మనస్సుకు దూరంగా ఎప్పుడు ఆయనను అప్పగించటానికే ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే విధానం ఈనాడు సంఘాల్లో సాతాను పెట్టాడు.
ఎలాగో తెలుసా? డబ్బు ప్రధానమైపోయింది, డబ్బు సంచి ప్రధానమైపోయింది. ఈ మందిరం ప్రారంభించబడిన దగ్గర నుంచి ముగింపు ప్రార్థన అయ్యే వరకు వీళ్ళ లక్ష్యం ఏంటంటే కానుక పెట్టే వీళ్ళ లక్ష్యం, డబ్బు పోగు చేయటమే వీళ్ళ లక్ష్యం. ఏదో ఒక మంచి పని అంటూ, ఏదో ఒక మంచి పండుగ అంటూ, ఏదో ఒక సువార్త కూడికంటూ, వీటన్నిటికీ పక్కా అర్థం వచ్చేటిది ఏంటి అంటే ప్రతి దాంట్లో డబ్బు 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 డబ్బు. అది సంఘాలలో యోధా ఇస్కరియోతు నాటినటువంటి విత్తనం. అసలు సువార్త చెబుతున్నది ఎవరు? యేసు ప్రభువారు. సూచక్రియలు చేస్తుంది ఎవరు? యేసు ప్రభువారు. మహత్కార్యాలు చేస్తున్నది ఎవరు? యేసు ప్రభువారు. అనేక మందికి మరి 2 చిన్న చేపలను 5 రొట్టెలను 2 చిన్న చేపలను 12,000 మందికి పంచింది ఎవరు? దానికి కారణమైన ఆయన. ఆ కానుకలు తీసుకోవాల్సింది ఎవరు? దేవునికి అవసరమా ఆ కానుక? నిజమైన సేవకు ఆ కానుక అవసరమా? అందుకనే హృదయపూర్వకంగా ఇచ్చేటటువంటి కానుక కోసం ఆయన చూశాడు. ఈ లోకపరంగా నువ్వు ధనం ఇవ్వక్కర్లేదు, ఈ లోకపరంగా నువ్వు బంగారం ఇవ్వక్కర్లేదు. పితరుల కాలం చూస్తే మందిర అవసరతల నిమిత్తం మణుగుల బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, రాగి, మణుగులు బళ్ళతో మరి మందిరానికి తోలినట్లుగా మనం చూస్తాం. అది దేవుని పని కొరకు ఇష్టపూర్వకంగా ఇచ్చింది. అందుకనే ఆ ఇచ్చిన వారు కూడా 100 60 ఆశీర్వదించబడ్డారు. కానీ ఇస్కరియోతు యోధా దగ్గరకు వచ్చేటప్పటికి స్వార్థపూరితమైన ధనార్జన, స్వార్థపూరితమైన ధనం పైన ఇష్టం, స్వార్థపూరితమైన ఆలోచన. యోధా ఇస్కరియోతు మనసంతా ఎప్పుడు డబ్బు మీదే ఉండేదట. యోధా ఇస్కరియోతు మనసంతా ఎప్పుడు డబ్బు సంచి మీదే ఉండేదట. ఆ వచ్చినటువంటి ఆ ప్రేమ సహవాసం కోసం, సువార్త పని కోసం ఆ ఇచ్చినటువంటి ప్రతి కానుక ఏ శిష్యుని దగ్గర ఉంచకుండా గబగబా తీసి అతని సంచిలో వేసుకునేవాడట. ఆ డబ్బు 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 కోసమే పరుగెట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. డబ్బు మనిషి జీవితంలో ఒక భాగం అవ్వాలి, కానీ డబ్బే జీవితం అవ్వకూడదు. డబ్బు కోసం తల్లిదండ్రులను చంపిన వారు లేరా? డబ్బు కోసం అన్నదమ్ములను చంపిన వారు లేరా? డబ్బు కోసం అక్క చెల్లెలను చంపిన వారు లేరా? డబ్బు కోసం వ్యాపారంలో పార్ట్నర్స్ అయిన వారిని చంపిన వారు లేరా? డబ్బు కోసం ఘోర కృత్యాలు జరిగించిన వారు ఉన్నారు. ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులు చనిపోవాలని కోరుకునే బిడ్డలు లేరా? యోధా ఇస్కరియోతులో మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు కోసం పరిగెట్టాడు. ఆ పరిగెట్టినటువంటి డబ్బే యోధా ఇస్కరియోతు ప్రాణం తీసింది. డబ్బు కోసం ఆశ కలిగి పరుగులు పెట్టాడు. ఆ డబ్బే తనని ఉరికొయ్యకు అప్పగించింది. డబ్బే తన జీవితంగా ఆలోచన చేసుకుని జీవించాడు. తన ఆత్మ తాను రక్షించుకోలేకపోయాడు. కనుక నేను చెప్తున్న కొన్ని విధానాలు మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ నేను ఏది చెప్పినా ఏది మాట్లాడినా వాక్యపరంగా ఆలోచన చేసే చెప్తాను, వాక్యపరంగా ఆలోచన చేసే పాటిస్తాను. ఇతరులకు అది అపహాస్యంగా ఉండొచ్చు, ఇతరులకు అది ఏదో అనిపించవచ్చు, కానీ బైబిల్లో ఉన్న వాక్యం
నన్ను ఏ విధంగానైతే గద్దిస్తుందో అది నేను సంఘంలో పాటించాలి. అందుకనే నేను సేవా ప్రారంభం నుంచి కూడా మందిరంలో డబ్బు ప్రాధాన్యత ఉండకూడదు అని హెచ్చరిస్తూనే ఉన్నాను. డబ్బు అవసరమే కార్యక్రమాలకు, ఆ అవసరతను బట్టి వెళ్ళిపోవాలి తప్ప అదే ప్రధానంగా ఆలోచన చేస్తే ఆత్మకార్యాలు మన జీవితంలో జరగవు. దేవుని వాక్యం మన హృదయంలో ఉండదు. డబ్బే ఆలోచనలో ఉంటుంది, డబ్బే ప్రధానంగా ఉంటుంది. ఎన్ని సంఘాల్లో మనం చూడట్లేదు, ఎన్ని పరిచర్యలో మనం చూడట్లేదు. 99.9% ఇవాళ సేవకుడైన వాడు కూడా ఎక్కువ దశంభాగాలు ఇచ్చిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే ప్రార్థనలు చేయటం మొదలు పెడతాడు. వారినే హెచ్చించి మాట్లాడుతూ ఉంటాడు, వారినే గొప్ప చేసి మాట్లాడుతూ ఉంటాడు. సాతాను ఆ విధంగా ఈనాడు సంఘాలలో ఉన్నటువంటి సేవకులను, సంఘాన్ని కూడా వాడుకుంటుంది అనటంలో, వాడేసిన ట్యాబ్లెట్ మామూలు ట్యాబ్లెట్ కాదు, వాడిచ్చిన ఇంజెక్షన్ మామూలు ఇంజెక్షన్ కాదు, తెలియకుండా ప్రాణం తీసేసేటటువంటి ఇంజెక్షను, అది ధనాపేక్ష. యేసు ప్రభువారు ఏనాడు ఆ ధనము గురించి మాట్లాడిన సందర్భం లేదు. యేసు ప్రభువారు ఏనాడు ధనము విషయంలో అభివృద్ధి కోసం మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకంటే మనం కష్టపడుతుంటే, మన కష్టార్జితం దీవించబడుతుంటే ఆటోమేటిక్గా తాను అభివృద్ధి అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే యేసు ప్రభువారి కంటే ధనమే దేవుడైపోయాడు. నేను చెప్పానుగా మీకు చాలాసార్లు, ప్రార్థనకు వెళుతున్నటువంటి చాలామందిని నేను చూస్తూ ఉంటాను. కూరగాయల కొట్ల దగ్గరికి వెళ్ళి పొద్దున్నే, లేకపోతే దగ్గరలో ఉన్న కిరాణా షాపుల్లోకి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 10 20 ఉంటాయి ఇవ్వండి అని అడిగిన సందర్భాలు నేను స్వయంగా చూశాను. నేను చూశాను. అలాగే ఇస్కరియోతు కూడా వెళ్ళిన దగ్గర యేసుప్రభు వారి ప్రమేయం లేకుండా ఆ కానుకలను పట్టి ఆ సంచిలో వేసుకొని, ఎప్పుడు ఆ డబ్బు సంచిని భద్రంగా దాచుకొని తన సంకలో దాచుకున్నాడు. ఆ సంకలో దాచుకున్నటువంటి ఆ డబ్బు సంచి తనకు ఉరిగా మార్చబడింది. మొట్టమొదటిగా సంఘములో ఉండకూడని క్వాలిటీ ఏదైనా ఉంది అంటే అది డబ్బు. డబ్బు సంఘంలో పని చేయకూడదు, ధనం సంఘంలో పని చేయకూడదు, ధన ప్రస్తావన సంఘంలో రాకూడదు. అన్నీ హృదయపూర్వకంగా పారదర్శకంగా జరిగిపోతూ ఉండాలి. ఎంత ఖర్చైనా వెళ్ళిపోతూనే ఉండాల. దేవుని పని దాచి పోగు చేసి చేసేది కాదు. రెండో విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. యూదా ఇస్కరియోతులో ఉన్నటువంటి రెండో విషయం, మొట్టమొదట డబ్బు కోసం ఆలోచన చేశాడు. రెండవది పరిశుద్ధుడైనటువంటి యజమానికి, ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి యజమానికి ద్రోహం తలపెట్టాడు. యేసుప్రభు వారు యోధా అని పిలిచినప్పుడల్లా చాలా వినమ్రంగా, చాలా మంచి శిష్యుడిగా నటించాడు. కానీ హృదయంలో మాత్రం నిన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తాను అనేటటువంటి ఆలోచనతోనే ఉన్నాడు. ఈ ద్రోహం చేయటానికి ప్రధానమైన కారకులు ఎవరో తెలుసా? ద్రోహం చేయటానికి ప్రధానమైన కారకులు ఎవరో తెలుసా? రోమా సామ్రాజ్యపు అధినేతలు, రోమీయులు. రోమా సామ్రాజ్యం వారు యోధాను కనుగొని, యోధాకు ఉన్నటువంటి ధనాపేక్షను కనుగొని, డబ్బుతో యోధాను కొనటానికి, డబ్బు చూపిస్తే యోధా ఎట్టి పరిస్థితుల్లో ద్రోహం చేస్తాడు అని ఎరిగి
యోధాతో మాట్లాడాడు. ఇప్పుడు భారతదేశం నుంచి సీక్రెట్స్ జారవేయటానికి డబ్బు కోసం ఆశించి పనిచేస్తున్నటువంటి చాలా సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా శత్రు దేశాలకు, చూడండి, పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంలో ఉన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులు మీకు తెలుసో తెలీదో, గత సంవత్సరం షాపింగ్ మాల్లో బాంబు వేశారు. ఆ తీవ్రవాది భారతదేశంలోనికి ఎలాగొచ్చాడు అంటే, ఆ తీవ్రవాదులకు సపోర్ట్ చేయటానికి భారతదేశంలో సీక్రెట్ ఏజెంట్ డబ్బుకి అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈరోజు మనిషిని డబ్బు కొనేస్తుంది. అలాగే రోమా సామ్రాజ్యపు అధికారులు ఏం చేశారంటే, యేసు ప్రభు వారిని అప్పగించటానికి యోధా ఇస్కరియోతుకు డబ్బు ఆశ చూపించారు. దేవునికి స్తోత్రం. ఆ యోధా ఇస్కరియోతు మాత్రమే ఆయనకు ద్రోహం చేస్తాడు. మిగిలిన శిష్యులు ఎవరు మన మాట వినరు. ఎందుకంటే యోధా నిత్యము డబ్బుతోనే ఉంటున్నాడు. యోధా నిత్యము డబ్బు కోసమే బ్రతుకుతున్నాడు కనుక తాను ద్రోహం చెయ్యగలడు. మొట్టమొదట ఆలోచించాడేమో కానీ చాలా తొందరగా వారిచ్చిన ఆఫర్కి లొంగిపోయాడు. లొంగిపోయి యేసు ప్రభు వారితోనే ఉంటున్నాడు, కానీ సమయం కోసం చూస్తున్నాడు. యేసు ప్రభు వారితోనే ఉంటున్నాడు, కానీ ఎప్పుడు అప్పగించాలా అని చూస్తున్నాడు. ఎప్పుడు యేసయ్యను పట్టించాలని చూస్తూ ఉన్నాడు. ఆ అవకాశం యేసు ప్రభు వారు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అంటే చూడండి, ద్రోహం చేస్తున్నాడు, అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలిసినప్పటికీ ఆయన అప్పగించబడ్డాడు అంటే ఎంత కరుణమయుడో ఆలోచన చేయండి. శత్రువును సైతం ప్రేమించగలిగినటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి లోక రక్షకుడైన యేసుక్రీస్తు. శత్రువు కోరిక తీర్చటానికి, యోధా నీ సమయమైందిరా, ఎలా పిలిచాడంటే ఒక గిఫ్ట్ ఇవ్వటానికి పిలిచినట్టు, ఒక గౌరవాన్ని ఇవ్వటానికి శాలువా కప్పి సన్మానం చేయటానికి పిలిచినట్టు పిలిచాడు. యోధా నీ పనికి సమయమైంది, ఇక నీ పని జరిగించు. అప్పుడైనా యోధా కుమారు మనసు రాలే. ఎందుకంటే తన ఆశ అంతా ఈ సంకలో ఉన్నటువంటి డబ్బు సంచి మీద, యేసు ప్రభు వారిని ముద్దు పెట్టి అప్పగించడం మీద ఉండిపోయాడు. ఇవాళ మందిరంలో దేవుని వాక్యానికి వినటానికి వస్తున్న మనం, మన ఆలోచన చేత, మన యొక్క నడవడిక చేత దేవుని వాక్యాన్ని వింటున్నాము అనేటటువంటి భ్రమలో ఉండి, దేవుని వాక్యాన్ని ఒక్క మాటైనా హృదయంలో దాచుకోలేని స్థితిలో, యేసయ్యను అప్పగించే స్థితిలో మనం ఉన్నామేమో ఆలోచన చేసుకోవాలి. మందిరానికి వెళ్ళటం గొప్ప కాదు, కానీ మందిరంలో యోధా ఇస్కరియోతులాగా ఆలోచించటం తప్పు. మందిరానికి వెళ్ళటం తప్పు కాదు, కానీ వాక్యం వింటున్నట్టు నటిస్తూ నీ ఆలోచనలు సాతాను ఆలోచనలు కలిగి ఉండటం, విత్తబడిన వాక్యాన్ని హృదయంలో దాచుకోలేకపోవటం తప్పు. ఈ 3 సంవత్సరాల శిష్యరికంలో కొన్ని లక్షల మంది బాగుపరచబడి ఉండటం యోధా చూసుంటాడు. కానీ అంత గొప్ప కార్యాలు అంత గొప్ప కార్యాలు ఇతని యొక్క మోసపూరితమైన ఆలోచన ముందు ఆగలేకపోయాయి. ద్రోహం చేయటానికి తలపెట్టాడు. అందుకనే నేను రాసిన పాటలో
ఈ సెంటెన్స్ వ్రాసాను ఏంటంటే, అన్నదమ్ములందరూ యోసేపును అమ్మినారు, ఇష్టమైన శిష్యుడే యేసును వంచినాడు. ఇష్టమిష్టమంటూనే యేసయ్యను అమ్ముతావా? యేసంటే తెలుసుకో, యేసులో నడుచుకో. యేసంటే తెలుసుకో, యేసులో నడుచుకో. మాయా మాయా ఈ లోకం, మాయా మాయా, మాయా మాయా అంతా మాయా. ప్రేమించినటువంటి మనుషులకు ద్రోహం తలపెట్టేవాడు ఎవడు తలపెడతాడు అంటే, లాభార్జన ఆశించిన వాడు మాత్రమే తలపెడతాడు. కానీ యేసయ్య అలా కాదు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలకు జీవము పెట్టుటకు ఆయన వచ్చాడు. గొర్రెలను ప్రేమించుటకు ఆయన వచ్చాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. శత్రువును ప్రేమించటానికి వచ్చాడు. శత్రువును క్షమించటానికి వచ్చాడు. శత్రువును గౌరవించటానికి వచ్చాడు. వారు కొడుతూ ఉంటే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరలను క్షమించు. మందిరంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటూ, మందిరంలో మంచి ప్రార్థనా పరురాలిగా ఉంటూ, మంచి విశ్వాసిగా ఉంటూ, ఎక్కడో ఏదో ఒక మూల స్వార్థం, ద్రోహం, డబ్బు అనేది ఎక్కడో ఒక మూల నిన్ను అభ్యంతర పెడుతుందేమో చూసి దాన్ని తీయగలిగితే చాలు. దేవునికి స్తోత్ర. సంఘానికి ద్రోహం చేస్తే, సేవకు ద్రోహం చేస్తే దేవునికి ద్రోహం చేసినట్టే. సంఘాన్ని పాడు చేస్తే, సేవను పాడు చేస్తే దేవుణ్ణి పాడు చేసినట్టే. ఇస్కరియోతు యోధకి ఇవేమీ తెలియట్లే. దుర్మార్గుడికి ఎంత మంచి చెప్పినా బోధపడదు. ఇందాక అనుకున్నాం కదా మనం, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉంటారు కదా, వారు ఎవరన్నా మనం కడుపు నొప్పి వచ్చి విలవిల కొట్టుకుంటుంటే మనకి ఎంత బాధ వచ్చేస్తుందో, మన కడుపు నొప్పి వచ్చినంత బాధ వచ్చేస్తుంది. అయ్యో పాపం అంటా ఉంటాం. కానీ వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. వందల ప్రాణాలు విగత జీవులుగా పడిపోయి ఉంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. అలాగే యేసు ప్రభు వారిని అప్పగించి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా యోధా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన కొద్దిసేపు కూడా లేదు తన సంతోషం. ఏ సంచి అయితే సంకలో వేసుకున్నాడో అదే సంచి ఉరితాడుగా మార్చబడింది. ఏ డబ్బునైతే ప్రేమించాడో ఆ డబ్బే ఉరిగా మార్చబడింది. ఏ ద్రోహం అయితే యేసయ్యకు చేయటానికి తలపెట్టాడో ఆ ద్రోహమే అతన్ని చావుగా వెంటాడింది. మందిరంలో డబ్బు మీద నీ ఆలోచన పక్కన పెట్టు. మందిరంలో దేవుని సువార్త మీద నీ ఆలోచన పెట్టు. నీకు కావలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి దేవుని వాక్యాన్ని విని నువ్వు బలపడి వెళ్ళటమే నీకు కావాల్సింది. ఇంక ఈ కోణాన్ని, ఈ సరిహద్దులను నువ్వు దాటావు అంటే యోధా ఇస్కరియోతులేగా రోమా సామ్రాజ్యం యోధా ఇస్కరియోతును కొన్నట్టుగా సాతాను సంఘంలో నిన్ను కొనేస్తాడు. నీ ద్వారా వాడు చేయవలసిన కార్యాలన్నీ చేస్తూ ఉంటాడు. ద్రోహం చేయటానికి కూడా అంత ప్రేమించినంటే 3 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ఉన్నాడు. కానీ 3 సంవత్సరాలు
తను ఉండటానికి, తను తినటానికి, తను ఆరోగ్యంగా ఉండటానికి అంత ప్రేమించి తనను పోషించినటువంటి యేసయ్యను తీసుకెళ్ళి అప్పగించాడు. నువ్వు రక్షించబడినటువంటి సంఘాన్ని, యేసు ప్రభుని అప్పగించిన యోధాలాగా నువ్వు అప్పగించేస్తున్నావేమో ఆలోచన చేసుకో. రాత్రి సేవకుడు చెప్పినట్టుగా నీ ఆలోచన డబ్బు మీదనో, నీ ఆలోచన తిండి మీదనో ఉంటే ఆ ఆలోచన పక్కన పెట్టు. నీ ఆలోచన రెండు చేతులెత్తి హృదయపూర్వకంగా యేసు ప్రభువుని ఆరాధించటానికి, నీ ఆలోచన నీ కడుపు నిండా స్వార్థను తిని వెళ్ళటానికి నువ్వు ఆలోచన చెయ్యాలి. ద్రోహం చేసినటువంటి వ్యక్తి బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఆ రోమా సామ్రాజ్య ప్రజలు అన్నారు, రోమా సామ్రాజ్య మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నారు, యేసు ప్రభువారిని గుర్తుపట్టడం ఎలాగా అంటే, చూడండి వాళ్ళు యేసు ప్రభువారంటే ఎవరో తెలియకుండా సిలువేశారండి. అంత పగ పెంచుకున్నారండి యేసు ప్రభువారి మీద. ఎందుకు అంటే వారు చేస్తున్నటువంటి ఆచారాలన్నిటికీ ఈయన అడ్డొస్తున్నాడు. ఆత్మ ముఖ్యం, ఆచారం ముఖ్యం కాదని చెప్తూ ఉన్నాడు. నిజమైన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు చేసేది ఆచారం అని చెప్తున్నాడు. అందుకనే వారికి కోపం వచ్చింది. మీకు అర్థమైందా? యేసు ప్రభువారితో ఉన్నటువంటి యోధా ఇస్కరియోతు యేసు ప్రభువారిని అప్పగించాడు. యేసు ప్రభువారిని అప్పగించటానికి మాత్రమే యోధా వారి దగ్గర కాంట్రాక్ట్ చేసుకున్నాడు. కానీ యేసు ప్రభువారిని పట్టుకోవటానికి, యేసు ప్రభువారిని చంపటానికి రోమా సామ్రాజ్యం వారు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారో ఆలోచన చేయండి. అంటే మందిరాన్ని అమ్మటానికి, మందిరాన్ని పాడు చేయటానికి యోధా ఇస్కరియోతు లాంటి ఆలోచన కలిగిన నువ్వు మందిరంలో ఉంటే నిన్ను కొనడానికి రోమా సామ్రాజ్యపు అధికారులు లాంటి వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. నీ ఆలోచన మారింది అంటే నిన్ను కొనటానికి సిద్ధంగా ఉన్నాడు సాతాను. నీ సంఘాన్ని నువ్వు అప్పగించటానికి, నీ ద్వారా బేరసారాలు చేసి నీ సంఘాన్ని నువ్వు వెళ్ళి రక్షింపబడిన సంఘాన్ని పాడు చేయటానికి సాతాను పన్నాగం చేస్తూ ఉంటాడు. కనుక నువ్వు మెలకువగలిగి నీకు అవసరం లేనటువంటి ప్రతి విషయాన్ని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు దేవునిని ఆరాధించటానికి వచ్చినటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి మనిషివి అంతే నువ్వు తెలుసుకోవాల్సింది. మిగిలిన విషయాలు నీకు అక్కరలేనివి. మిగిలిన విషయాల్లో నువ్వు మనసు పెడితే పరలోకానికి నీకు ప్రయాణం తెలీదు, మార్గం తెలీదు. ఒక్క ముద్దు నేను అప్పగిస్తాను రండయ్యా, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు. అంటే యేసుప్రభు వారిని చూడలేదు, యేసుప్రభు వారు ఎవరో తెలీదు. కానీ వాళ్ళ కక్ష ఏంటంటే మేము చేస్తున్నటువంటి ప్రతి ఆచారానికి ఆయన అడ్డొస్తున్నాడు, ఆయన్ని చంపాలి. మేము లోకంలో జీవిస్తూ ఉంటే ఆయన అడ్డొస్తున్నాడు. మేము విగ్రహాలతో సాంగత్యం చేస్తుంటే ఆయన అడ్డొస్తున్నాడు. ఆయన్ని ఉంచకూడదు, ఆయన్ని చంపాలి. చంపాలంటే ఏం చేయాలంటే ఆయనతో పాటు ఉన్న వారిలోనే ఒక్కడిని మనం సీక్రెట్గా కొనాలి. అలా సాతానుగాడు నిన్నేం చేస్తాడో తెలుసా? నేను అందుకే మీకు చాలాసార్లు చెప్తాను, మీ సహవాసం, మీ ప్రేమాప్యాయతలు, మీ సాంగత్యం, మీ స్నేహం మన సంఘ బిడ్డలతోనే ఉండాలి. వారికే తెలుసు మీ సేవకుని యొక్క విలువ, వారికే తెలుసు
మీ పరిచర్య యొక్క విలువ, వారికే తెలుసు మీ పరిచర్య యొక్క భారం. ఇక్కడ కూర్చున్న వారందరూ నేను మన సంఘ బిడ్డలతోనే సహవాసం చేస్తున్నానని చెప్పేవారు ఉన్నారా? ఎవరైనా సహవాసం చేయటానికి ప్రయత్నం చేస్తుంటే వారికి మనం దూరంగా ఉంటాం. బయటికి వెళ్ళి మాత్రం వేరే వాళ్ళతో కలిసిపోయి ప్రాణప్రదంగా ఉంటాం. ఆడేం చేస్తాడంటే అవకాశం చూసి అవ్వమ్మకి మందేసినట్టుగా వేసి లోకంలోకి నిన్ను లాగేస్తాడు. నీకు తెలీదు, చాలా స్లో పాయిజన్. యేసు ప్రభువారిని అప్పగించడానికే సిద్ధపడినటువంటి వాడు నిన్ను పడగొట్టడం పెద్ద లెక్కేం కాదు. అందుకనే నువ్వు దుష్టుడికి దూరంగా ఉండాలి, వాడు ఎవడైనా సరే. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. లేదు అంటే నీ జీవితంలో చొరబడ్డా, నీ వీక్ పాయింట్స్ తెలుసుకున్నాడా, నీ ఆలోచనలు తెలుసుకున్నాడా, నీ బలహీనతను తెలుసుకున్నాడా, నిన్ను కొనేస్తాడంతే. నిన్ను కొంటాడు, నిన్ను పడగొడతాడు, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాడు? ఉరి దాకా తీసుకెళ్ళిపోతాడు, నీ ప్రాణం పోయేదాకా తీసుకెళ్ళిపోతాడు. ఇస్కరియోతు యోధ ద్రోహం చేసేసి ముద్దు పెట్టేసి ఆయన అప్పగించేసి వారందరూ యేసు ప్రభువారిని తీసుకువెళ్ళి తీర్పులో ఉంచితే వారితో పాటు వెళ్ళి ఏం తీర్పు జరుగుద్దా అని చూస్తూ ఉన్నాడు. తీర్పు విరుద్ధంగా వచ్చింది, సిలువకు అప్పగించారు. ఆ రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు ఆయన్ని. ఆ రాత్రంతా యేసు ప్రభువారిని హింసించారు. ఉదయం ప్రారంభించారు, ఆయన భుజం మీద సిలువను ఎత్తారు. యెరూషలేము వీధుల్లో తిప్పుతూ ఉంటే ప్రతి వీధికి ఇస్కరియోతు యూద దాక్కుని వెళుతూనే ఉన్నాడు. ప్రతి సంగతి చూస్తున్నాడు. యేసు ప్రభువారు మాట్లాడిన ప్రతి మాట వింటూ ఉన్నాడు. అప్పటి వరకు యేసు ప్రభువారితోనే ఉన్నాడు, కానీ తన మనసు అంతా ఎక్కడుంది? యేసు ప్రభువారి మాటల మీద లేదు. ఆయన చెబుతున్నటువంటి పరలోక ఉపమానాల మీద లేదు. ఆయన చెబుతున్నటువంటి గొప్ప విషయాల పట్ల లేదు. ఎప్పుడైతే అప్పగించాడో అప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది, ఏం చేస్తారో చూద్దామని. అప్పుడు పరీక్షించడం ప్రారంభం చేశాడు. షాటుకు వెళ్తున్నాడు, ఆ బజార్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. ఈ ప్రతి సంగతిని చూస్తున్నటువంటి యోధా ఇస్కరియోతు మనస్సులో గుబులు పుట్టింది. అప్పుడు యోధా ఇస్కరియోతుకు అర్థమైంది, నిరపరాధి రక్తాన్ని అర్పించాను, లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లను కేవలం 30 వెండి నాణాలకు నేను అమ్మేశాను. నేను ఎంత ద్రోహిని, నేను ఎంత పాపాత్ముణ్ణి. భయం పుట్టింది. భయం పుట్టి ఏం చేస్తున్నాడో తెలియటంలే. కంగారు పుట్టింది, వణుకు పుట్టింది, ఒక రకమైనటువంటి పిచ్చి యోధా ఇస్కరియోతుకు పట్టేసింది. అయ్యో, పుణ్యాత్ముని నేను అప్పగించేశాను, పాపం లేనటువంటి వ్యక్తిని నేను అప్పగించేశాను, లోకం కోసం తను భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప రక్షకుణ్ణి నేను అప్పగించేశాను. ఎంత ద్రోహం చేశాను, ఎంత పాపం చేశానని చూశాడు. ఎటు పరిగెడుతున్నాడో తెలియట్లే. రొమ్ములు బాదుకుంటూ కళ్ళంట నీళ్లు వస్తూ దాహం అయిపోతుంది, అరుస్తూ ఉన్నాడు. అయ్యా, నిరపరాధి రక్తాన్ని అర్పించాను బాబు, నేను చాలా ద్రోహిని, నేను చాలా పాపిని, నేను మంచివాడిని కాదు, నేను ఒక ద్రోహిని. యేసు ప్రభువారిని అప్పగించినటువంటి
ఒక ద్రోహిని అంటూ పరుగు పెడుతున్నాడు, పరుగు ఆపట్లే. తను చేసినటువంటి పాపం తనని పరిగెత్తిస్తూ ఉంది, తను చేసినటువంటి ద్రోహం తనను పరిగెత్తిస్తూ ఉంది. కాళ్ళలో మట్టి ఆగట్లేదు, గొట్టలెక్కి పడిపోతున్నాడు, గోతుల్లో పడిపోతున్నాడు, మరి లెగిసి పరుగు పెడుతున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడో తెలియట్లేదు. పరుగు పెట్టి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేటట్టు ఆ చెట్టు కొమ్మ ఈ సంఖలో ఉన్నటువంటి డబ్బు సంచికి తగులుకొని ఉరివేయబడి చనిపోయాడు. తను ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి ఆ డబ్బే తన ప్రాణాన్ని తీసివేసింది. డబ్బులో ఏముంది? నిజమైన జీవం, నిజమైన పునరుత్థానం, నిజమైన పరలోకం నా యేసయ్యలో ఉంది. తప్పు చేసేశాడు, ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు. ఉపయోగం ఏమనుందా? తప్పు చేసేసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటే ఆలోచన చేయరు. అమ్మా, ఆ మొబైల్ పట్టుకోవద్దు నాన్న, ఆ ఇన్స్టాగ్రాములు చూడొద్దు నాన్న, ఆ ఫేస్బుక్లు చూడొద్దు నాన్న, ఆ రీల్స్ చూడొద్దు నాన్న, ఆ చాటింగ్స్ చెయ్యొద్దమ్మా, దాంట్లో పాపం ఉందమ్మా, అది నిన్ను పరిగెత్తేస్తుందమ్మా, అది నీ పరువు తీసేస్తుందమ్మా, అది నిన్ను నిలువకుండా కంగారు పుట్టించేస్తుందమ్మా అని చెప్తూ ఉంటే చెబుతున్నటువంటి తల్లిదండ్రులు హేళనగా కనబడతారు. చెబుతున్నటువంటి సేవకుడు హేళనగా కనపడతాడు. ప్రేమగా చెబుతున్నటువంటి సహోదరులందరూ హేళనగా కనబడతారు. వీళ్ళకేంటి నేనంటే ఇష్టం ఉండట్లేదు, వీళ్ళేంటి నన్ను టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళేంటి నా కోసం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళేమైనా పెద్ద మంచోళ్ళ? కానీ ఇంత ఆలోచించేటప్పుడు నేను చేస్తున్నది తప్పేమో అని ఆలోచిస్తే నువ్వు సేవ్ అయిపోతావు. నేను చేస్తున్నది తప్పేమో అని ఆలోచన చేస్తే నువ్వు రక్షించబడిపోతావు. నీ తరానికి, నీ పిల్లల తరానికి ఒక మార్గదర్శిగా నిలిచిపోతావు. ఎన్ని అవాంతరాలకు నువ్వు చెక్ పెట్టినట్టు అవుద్దో తెలుసా? నీ జీవితంలో జరగబోయే ఎన్ని ఆపదలు నువ్వు ఆఫ్ చేసేసుకుంటావు తెలుసా? ఆ మొబైల్ని చూడకపోవటం ద్వారా. మీకు తెలుసు, చాలా సంవత్సరాలుగా టీవీ కూడా ఇంట్లో లేదు మనకి. హోటల్ పెట్టినటువంటి సందర్భంలో ఆ సీసీ ఫుటేజ్ కోసం కొన్నటువంటి మానిటర్ హోటల్ తీసేసిన తర్వాత ఆ మానిటర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం, కానీ అది ఉపయోగించటం లేదు. ఈ ఛానల్ ప్రారంభించిన తర్వాత దేనికన్నా ఉపయోగపడద్దని వైఫై వేసి పెడితే వీళ్ళు దాంట్లో ఈ కార్టూన్ బొమ్మలు వస్తాయి కదా, కార్టూన్ బొమ్మలు, ఇమోజీ స్టోరీస్ అవి చూడటం ప్రారంభించారు. అంటే రోజులో ఒక 5-6 గంటలు అవి చూస్తే మనల్ని నమ్మించడం కోసం 1 గంట పాటలు పెట్టేవారు, దేవుని పాటలు, వాక్యం పెట్టేవారు. అది నమ్మించడానికి అన్న విషయం నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ మా ఇద్దరి మధ్య ఒక విషయం దోబూచులాడిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, డాడీ చూస్తుండగా దేవుని పాటలు వింటున్నాం మేము, డాడీ లేనప్పుడు ఇమోజీ ఫిల్మ్స్ చూస్తున్నాం. వాళ్ళు మోసం చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలుసు, బిడ్డలు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం నాకు తెలుసు. చెబుతూ ఉన్నాం. ఆవిడకి ఏం చెప్పానంటే, అమ్మాయి టీవీ తీసేస్తే బాగుంటుంది అంటే, ఆవిడేమందంటే, ఉండనివ్వండి, ఈలోపు ఈ సిపియు ఏదన్నా కొంటే దాంట్లో ఏమైనా మనకు సంబంధించిన వీడియోస్ ఎడిట్ చేయటం అని, ఆ పోస్టర్స్ ఎడిట్ చేయటం అని చేస్తారంటే, నేనేమనంటే వద్దులే, ఆ తర్వాత తెచ్చుకోవచ్చు, టీవీ వద్దులే అంటే, ఆవిడేం చేసిందంటే నిరాకరించింది. ఉండనివ్వండి, ఏమో వద్దు, ఓ సిపియు కొంటే అవి పనికొచ్చే వీడియోలు అవి చేస్తూ ఉంటారు, ఛానల్లో పెడతారు. కానీ నా ఆలోచన ఏంటంటే, టీవీ ఉండకుండా ఉంటే మంచిది.
ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే టీవీ ఎక్కువ ఉపయోగిస్తున్నారో వాళ్ళే ఆ టీవీని పగలగొట్టారు. ఇప్పుడు 25,000 రూపాయలు టీవీ పోయినందుకు నాకు బాధ లేదు, కానీ ఆ టీవీ పనికిరానందుకు నాకు సంతోషంగా ఉంది. చూడండి ఎంత ఎడిక్ట్ అయిపోయామో మనుషులు. అదే సమయాన్ని దేవునిలో ఆనందించటం ప్రారంభం చేస్తే నీకొచ్చే ఆ దర్జా ఉంటుంది చూడండి, నువ్వు పొందుకునేటటువంటి ఆ గర్వం ఉంటుంది చూడండి, అది చాలా వర్ణించలేనిది. అది శిష్యులందరూ యేసుప్రభు వారి వాక్యం వింటూ ఆయనతో సూచక్రియలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈడొక్కడ మాత్రం ఏం చేస్తున్నాడు? తప్పు చేస్తున్నాడు కాబట్టి దూరం దూరంగా దూరం దూరంగా దూరం దూరంగా. ఈడెవడీడు? ద్రోహి. వాడు ప్రార్థనలో ఏకీభవించలేడు, వాడికి ప్రార్థన నచ్చదు. భ్రమపరిచేటటువంటి ఆత్మ పనిచేస్తున్నవాడు కనుక వాడి యొక్క మరణం, వాడి యొక్క పతనం వాడే తెచ్చుకున్నాడు. కనుక ఈ సిద్ధపాటు కూడికలలో మనలో ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే దయచేసి ప్రక్కన పెట్టండి, దయచేసి విడిచిపెట్టండి. డబ్బును ప్రేమిస్తే జీవితంలో సంతోషం ఉండదు, సుఖం ఉండదు. డబ్బు పరుగు పెట్టిస్తూ ఉంటుంది. డబ్బు పెరిగే పొందే మనిషి ఉరుకుతూ ఉంటాడు. అవునా? మన గ్రామంలో మనకందరికీ తెలిసిన వ్యక్తి, చాలా మంచి పనులు చేసినటువంటి వ్యక్తి శేషు గారు. తనకున్న 4 ఎకరాలతో తను చక్కగా తన సొంత ఇంట్లో ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చి ఆ వ్యవసాయాన్ని కౌలుకో లేకపోతే చేసుకుని అన్న రోజులు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే వ్యాపారాలు మొదలయ్యాయో ధనం అభివృద్ధి చెందింది, కానీ ఆరోగ్యం క్షీణించింది. ఒక్క పూట కూడా చాలామంది, 100 మంది ఆ ఇంటి దగ్గర ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి సందర్భాలు. ఇల్లు అసలు ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, ఇల్లంతా ఖాళీగా ఉంది. ఒకడు ధనమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? ఒకడు లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం? డబ్బు ఏమాత్రం నిద్ర లేకుండా చేస్తుంది. డబ్బు విపరీతమైన జబ్బులకు దారితీస్తుంది. దాన్ని విడిచిపెట్టాలి. రెండవది, ద్రోహం చేయకూడదు. నిన్ను నమ్మిన వారిని, నువ్వు వెళుతున్న సంఘానికి, నువ్వు వింటున్న సువార్తకు ద్రోహం తలపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. మూడవదిగా, మంచిగా ఉంటూనే సేవ కోసం పనిచేస్తున్నానని నమ్మిస్తూనే సేవను అమ్మేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే ఇది మనుష్యుల సేవ కాదు, ఇది మనుష్యుల సేవ కాదు. మనుష్యులను విమోచించి పునరుత్థాన శక్తినిచ్చి పరలోకానికి చేర్చేటటువంటి దేవుని సేవ. ఇది మధుర సేవ. సమయమైంది, మనం ముగించుకుందాం. సమయమైంది, ముగించుకుందాం. ఇది కోపంతోనో లేకపోతే వేరే ఉద్దేశంతోనే చెప్పబడే మాటలు కాదు. దేవుని ప్రజలుగా మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవన్నీ కలిగి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ మంచి సేవను మంచి హృదయంతో ముందుకు నడిపిద్దాం. ఈ మంచి సేవను మంచి హృదయంతో ముందుకు తీసుకువెళ్ళటానికి నువ్వు నేను ఒక మంచి పాత్రగా ఈ సేవలో వాడపడదాం. తలలు వంచుదాం, తలలు వంచుదాం. మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవా,
బాష్పశిరులలోన వెలగే బాధలను భరించు సేవా, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ మధుర మధురం. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవ మధుర మధురం. మంచి దేవుడా, గొప్ప కాపరి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రభా. ఈ 3వ దినము అయా ఈ సిద్ధపాటు కూడికలలో చేరి నీ నామాన్ని ఘనపరిచాం. కొద్ది విషయాలు నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. మాకు ఏవి కావాలో మేము విడిచిపెట్టాలో వాటన్నిటినీ, కావలసిన వాటిని హృదయంలో దాచుకొని విడిచిపెట్టవలసిన వాటిని జీవితంలో మరలా వాటిని చూడకుండా విడిచిపెట్టడానికి నీ కృపను అనుగ్రహించి నడిపించమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మరో 4 దినములు కూడా అయా ఇంతే చక్కగా ఈ కూడికలు జరిగించబట్టానికి కృపను అనుగ్రహించమని, బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారము దయచేయండి. మళ్ళీ అపరాధము చేయు వారిని మేము క్షమించినట్లుగా మా అపరాధము క్షమించండి. మా శోధనలోకి తేక దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఇప్పుడు మనకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముని సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన నమ్మిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ప్రార్థించిన మనకు, మన కుటుంబాలకు, జరగబోయేటటువంటి మిగిలిన పస్కా పండుగ వరకు కూడా దేవుని ఆత్మ సదాకాలము మన పైన కుమ్మరించి నడిపించునుగాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. క్షేమంగా వెళ్ళు.